ధాతువు నుండి లోహాలను ఏ విధంగా సంగ్రహిస్తారు? మొత్తం ఇప్పటివరకు మీరు విన్నదంతా మీకు ఎంత మేరకు అర్థమయ్యింది అనేది క్లారిటీగా తెలిసిపోద్దమ్మా. రైట్, చూడండి, మనకు తెలుసు లోహాల చర్యశీలత క్రమంలో మనం నేర్చుకున్నాం. ఓకేనా? కే, ఎన్ఏ, సిఏ, ఎంజీ, ఏఎల్, జెడ్ఎన్, ఎఫ్ఈ, పీబీ, ఇక్కడ హైడ్రోజన్ రాయిను. ఓకేనా? జస్ట్ సియు, హెచ్జి, ఏజీ, పీటీ, ఏయు హైడ్రోజన్ సీక్వెన్స్ కోసం రాస్తామంటే. ఇక్కడ మనం లోహాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి హైడ్రోజన్ పక్కన పెట్టేసాను, రాయలేదు. ఓకేనా? ఇవి లోహాల చర్యశీలత క్రమం. కనకమహల్ అని చెప్తాం కదా, కనకమహల్లో ఏ టు జెడ్ దొరుకుతాయని ఫేస్బుక్లో చూశాను. మిగతాదంతా దేవుడిదయ్యే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో కనకమహల్ ఇవి అధిక చర్యాశీలత కలిగి ఉంటాయి ఇవి. అదేవిధంగా మనకు ఇక్కడ వరకు ఇది మధ్యస్థ చర్యాశీలత, ఇది అత్యల్ప చర్యాశీలతను కలిగి ఉంటాయి, అంటే లెస్ రియాక్టివ్ అనమాట, లెస్ రియాక్టివ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా. అధిక చర్యాశీలతను కలిగి ఉండేవి కనకమహల్ అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. మధ్యస్థ చర్యాశీలతను కలిగి ఉండేవి అంటే మోడరేట్లీ రియాక్టివ్ అనమాట, జింకు, ఫెర్రస్, లెడ్, కాపరు. అదేవిధంగా లెస్ రియాక్టివిటీ ఉన్నటువంటివి మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం మరియు ఆరం, గోల్డ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక ధాతువును తీసుకుంటాం. ఈ ధాతువు అనేటువంటిది జనరల్గా దేంతో కలిసి ఉంటుంది? గాంగ్. ఓకేనా? గాంగ్తో కలిసి ఉంటుంది. గాంగ్ని తొలగించాలి ఫస్ట్. నువ్వు ఏ రకమైన ధాతువు తీసుకున్నా, అది ఏ రకమైనటువంటి ధాతువు తీసుకున్నా నువ్వు ముందు చేయాల్సింది ఏదమ్మా అంటే కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటమ్మా? ముడి ఖనిజ సాంద్రీకరణ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని చెప్తాం. ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటి? ముడి ఖనిజ సాంద్రీకరణ. ఇప్పుడు రెండో స్టెప్కి వద్దాం. మనకు ధాతువులు రకాలు ఉంటాయి. మొదటిది అధిక చర్యాశీలత అంటే హైలీ రియాక్టివ్. అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలత అంటే మోడరేట్ రియాక్టివ్. అదేవిధంగా అల్ప చర్యాశీలత అంటే లెస్ రియాక్టివ్. అధిక చర్యాశీలతను కలిగి ఉండేవి కే, ఎన్ఏ, సిఏ, ఎంజీ, ఏఎల్ ఇవన్నీ కూడా అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి, అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలతకి ఎగ్జాంపుల్స్ జింకు, లెడ్. ఓకేనా? జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, లెడ్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మధ్యస్థ చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా అల్ప చర్యాశీలత. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జి, ఏజీ ఇవన్నీ కూడా అల్ప చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు అధిక చర్యాశీలత ఉన్నటువంటి ధాతువుల్లో అంటే ఎక్కువ మెటల్స్ యొక్క ధాతువులు చూద్దాం. అధిక చర్యాశీలత ఉన్నటువంటి మెటల్స్ ఏవి? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం యొక్క ధాతువులు ఒకవేళ మనకు ఆక్సైడ్లు మరియు హ్యాలైడ్స్ రూపంలో దొరికాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది, సోడియం క్లోరైడ్, రాతి ఉప్పు అంటారు, రూపంలో దొరుకుతుందా లేదా? రాక్ సాల్ట్ రూపంలో, అంటే అది ఒక హ్యాలైడ్. అదేవిధంగా ఆక్సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉంది, దానికి సంబంధించినటువంటి ఓరు మీకు బాగా తెలుసు, బాక్సైట్. అది Al2O3 2H2O దాని యొక్క ఫార్ములా. ఇలా ఆక్సైడ్స్ రూపంలో దొరుకుతుంది. ఇలా అధిక చర్యాశీలత ఉన్నటువంటి లోహాలు
ఆక్సైడ్లు హ్యాలైడ్ల రూపంలో లభించాయి అనుకోండి. లభించినప్పుడు వాటిని మోల్టన్ స్టేట్లోకి తీసుకురావాలి. అంటే నీరు కలిపేసి వాటిని ఎలక్ట్రాలసిస్ చేయాలమ్మా. ఎలక్ట్రాలసిస్ చేయాలి అంటే విద్యుత్ విశ్లేషణ చేయాలన్నమాట. విద్యుత్ విశ్లేషణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకోండి. ఈ సోడియం క్లోరైడ్ని తీసుకొచ్చి వాటర్లో కలిపేయాలి. వాటర్లో కలిపేసి ఒక యానోడు ఒక క్యాథోడు తీసుకుందామమ్మా. ఒక యానోడు ఒక క్యాథోడు. ఇక్కడ క్యాథోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్ అమ్మ. క్యాథోడ్ అంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్. క్యాథోడ్ అంటే నెగిటివ్ ఛార్జు. ఈ క్యాథోడ్గా స్టీల్ తీసుకుందాం. స్టీల్ కడ్డీని తీసుకుంటారు. అదేవిధంగా యానోడ్ అంటే ఏంటమ్మా అంటే పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? యానోడ్గా గ్రాఫైట్ని తీసుకుందాం. తీసుకొని దీని గుండా మనం విద్యుత్తును పంపించామనుకోండి. విద్యుత్తును పంపించినప్పుడు ఏమవుతుంది అంటే విద్యుత్తును పంపించినప్పుడు ఈ క్యాథోడ్ దగ్గర అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి క్యాథోడ్ దగ్గర Na+ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి యానోడ్ దగ్గర Cl- అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? Cl- అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటి? సోడియం మెటల్. NaCl అనేటువంటి సోడియం క్లోరైడ్ అంటే రాతి ఉప్పు అంటారు. రాక్ సాల్ట్ నుండి మనకు కావాల్సింది సోడియం. ఆ విధంగా సోడియంని ఈ యొక్క విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా మనం సాధించగలిగాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా? ప్యూర్ మెటల్ వచ్చేస్తుందా? రాదు. ఏమొస్తుంది? ఇంప్యూర్ మెటల్ వస్తుంది. ఇంప్యూర్ మెటల్ అంటే అపరిశుద్ధంగా ఉన్నటువంటి లోహం వస్తుంది. ఈ ఇంప్యూర్ మెటల్ ఏం చేయాలి? మనం ప్యూరిఫికేషన్ చేయాలి. అంటే శుద్ధి చేయాలన్నమాట. ప్యూరిఫికేషన్ చేయాలి అంటే శుద్ధి చేయాలి. ఓకేనా? ప్యూరిఫికేషన్ కోసం ఏ ప్రాసెస్లు వాడతారో మీకు చెప్పాను. డిస్టిలేషన్ కానివ్వండి, పోలింగ్ కానివ్వండి, ఎలక్ట్రాలసిస్ కానివ్వండి, ఎట్లాంటి మెథడ్స్ వాడతారు. ఇప్పుడు ఇంప్యూర్ మెటల్ ప్యూరిఫికేషన్ లేదా శుద్ధి చేసినప్పుడు మనకు ప్యూర్ మెటల్ వచ్చేసింది. ఇలా హైలీ రియాక్టివ్ మెటల్స్ అనేటువంటివి ఇలా ఆక్సైడ్స్ హ్యాలైడ్స్ రూపంలో దొరికాయంటే వాటిని ఎలక్ట్రాలసిస్ చేసేయాలి. ఓకేనా? అంటే వాటిని మోల్టన్ స్టేట్లో తీసుకోవాలి. అంటే ద్రవస్థితిలో తీసుకొచ్చి వాటిని ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి లోహాలు అనేటువంటి వచ్చేస్తాయి. అంటే ఆ లోహాలు అనేవి మనకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మధ్యస్థ చర్యాశీలత ఉన్నటువంటివి చూద్దాం. ఈ మధ్యస్థ చర్యాశీలత ఉన్నటువంటి లోహాల గురించి చూద్దాం ఒకసారి. ఒకవేళ ఈ మధ్యస్థ చర్యాశీలతకు సంబంధించినటువంటి లోహాలకు సంబంధించినటువంటి ధాతువులు మనకు సల్ఫైడ్, అదేవిధంగా కార్బొనేట్ రూపంలో దొరికాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఉంది. జింకైటు జింక్ బ్లెండ్ అనే రూపంలో దొరుకుతుంది. ఓకేనా? అంటే జింకైట్ అంటే ఏంటి అంటే వేరే ఉండొచ్చు, ఇంకా కాలమైన్ లాంటివి ఉండొచ్చు, జింక్ కార్బొనేట్ లాంటివి. ఫస్ట్ మనం సల్ఫైడ్ తీసుకున్నాం. జింక్ సల్ఫైడ్ అనేటువంటి ఊరు. అదేవిధంగా కార్బొనేట్ కాపర్ ఉంది. మాలకైట్ అని చెప్పాం. CuCO3 CuOH2 అని. అంటే కార్బొనేట్ రూపంలో దొరుకుతుంది కాపర్ అనేది. CuCO3 CuOH2. ఎగ్జాంపుల్ కాపర్కి సంబంధించి చెప్పాను. కార్బొనేట్ రూపంలో కూడా ఈ మధ్యస్థ చర్యాశీలత ఉన్నటువంటి లోహాలు ఈ యొక్క ధాతువుల రూపంలో దొరుకుతాయి. అంటే కార్బొనేట్స్ ధాతువుల రూపంలో, సల్ఫైడ్ ధాతువుల రూపంలో దొరికాయి అనుకోండి. దొరికితే ఏం చేస్తాం మనకు తెలుసమ్మా? సల్ఫైడ్ ధాతువుని ఆక్సైడ్గా మార్చాలి ఫస్ట్. ఈ సల్ఫైడ్ని ఆక్సైడ్గా మార్చడానికి ఏం చేస్తాము? ఓకేనా? అంటే ఇదో ధాతువు. ఈ ధాతువుని ఫస్ట్ ఆక్సైడ్గా మార్చాలి. ఆ ఇచ్చినటువంటి ధాతువు సల్ఫైడ్ ధాతువు అయినప్పుడు ఆక్సైడ్గా మార్చడానికి ఏం చేయాలి? భజ్జనం చేయాలి, రోస్టింగ్ చేయాలి. రోస్టింగ్ చేసినప్పుడు ఎలా మారిపోద్దమ్మా? ఆక్సైడ్గా మారిపోద్ది. ఈ ఆక్సైడ్ని ఏం చేయాలి? క్షయీకరణం చేయాలి. క్షయీకరణం చేయడానికి స్వీయ క్షయీకరణం, రసాయన స్థానభ్రంశ పద్ధతి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుంటాం. చెప్పాను కదా. క్షయీకరణం చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే అపరిశుద్ధ లోహము అంటే కొంచెం ఇంగ్లీష్లో రాస్తాను చూసుకోండి. అపరిశుద్ధ లోహం అంటే ఇంప్యూర్ మెటల్ వస్తుంది.
దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ప్యూరిఫికేషన్ చేయాలి. ఆ రిఫైనింగ్ అని కూడా అనొచ్చమ్మా, శుద్ధి చేయాలి. శుద్ధి చేసినప్పుడు మనకు ప్యూర్ మెటల్ అనేది రావడం జరుగుతుంది. ప్యూర్ మెటల్ రావడం జరుగుతుంది. ఒకవేళ కార్బోనేట్ రూపంలో ఏదైనా దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఏదైనా కార్బోనేట్ రూపంలో దొరికిందంటే ఏం చేయాలి, అప్పుడు భస్మీకరణం చేయాలి, క్యాల్సినేషన్. భస్మీకరణం చేసినా సరే మనకేమొస్తుందమ్మా, దాని యొక్క ఆక్సైడ్లు వస్తాయి. ఓకేనా, ఆ ఆక్సైడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని క్షయీకరణం చెందించాలి, రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇంప్యూర్ మెటల్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి, రిఫైనింగ్ లేదా ప్యూరిఫికేషన్, శుద్ధి చేయాలి. శుద్ధి చేసినప్పుడు ఏమొస్తుంది, ప్యూర్ మెటల్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అల్ప చర్యాశీలత ఉన్నటువంటి లోహాల యొక్క ధాతువులు సల్ఫైడ్ రూపంలో ఉన్నాయనుకోండి, సల్ఫైడ్లు, ఫర్ ఎగ్జాంపుల్ HgS అంటే మెర్క్యూరీ సల్ఫైడ్. మెర్క్యూరీ సల్ఫైడ్. ఇప్పుడు ఈ సల్ఫైడ్ని ఏం చేయాలి, ఆక్సైడ్గా మార్చడానికి భజ్జనం చేయాలి. భజ్జనం చేసినప్పుడు ఆక్సైడ్గా మారుతుంది. ఓకేనా, భజ్జనం చేసినప్పుడు ఏమవుద్ది, ఆక్సైడ్గా మారుతుంది. ఈ ఆక్సైడ్ని ఏం చేయాలి, ఈ ఆక్సైడ్ని రిడక్షన్ చేయాలి, అంటే క్షయీకరణం చేయాలి. క్లియర్. క్షయీకరణం చేసినప్పుడు ఏమొస్తుందమ్మా, ఇంప్యూర్ మెటల్ వస్తుంది. ఇంప్యూర్ మెటల్ వస్తుంది. దాన్ని రిఫైనింగ్ చేయాలి లేదా శుద్ధి చేయాలి. రిఫైనింగ్ అంటాం. శుద్ధి చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ప్యూర్ మెటల్ వస్తుంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది అధిక చర్యాశీలత కావచ్చు, మధ్యస్థ కావచ్చు, అల్ప చర్యాశీలత కావచ్చు. నీకు ఏదైనా ధాతు అనేది సల్ఫేట్ రూపంలో దొరికిందంటే భజ్జనం చేస్తాం, కార్బోనేట్ రూపంలో దొరికిందంటే భస్మీకరణం చేస్తాం. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు అధిక చర్యాశీలత ఉన్నటువంటి లోహాలు నీకు అవి ఆక్సైడ్లో హ్యాలైడ్ రూపంలో ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి, ఎలక్ట్రాలసిస్, విద్యుత్ విశ్లేషణ చేయాలి. ఈ ఏరియా నుండి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, కాబట్టి చూసుకోండి. ఇది మైండ్ మ్యాప్, క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.